ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం 1 ఏప్రిల్ నుంచి చేపట్టింది. ఈ కార్యక్రమంలో మీరు 7వ వార్డులో ఇక్కడ మన రేషన్ షాప్లో చేయడానికి ఇక్కడ నాకు ఆహ్వానం పలికిన రాజేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడ 7వ వార్డు కాంగ్రెస్ కుటుంబానందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మొన్న ముఖ్యమంత్రి గారు మార్చి 30వ తారీఖు రోజు హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే ఈరోజు సివిల్ సప్లైస్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆలోచన చేసినారు. ఏం చేసినారయ్యా అంటే ప్రతి సంవత్సరం 10,665 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దొడ్డు బియ్యం పంపిణీ కోసం అని చెప్పి. దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ఆ దాదాపు 70-80% బియ్యం అనేది దుర్వినియోగం అవుతున్నది. మళ్ళీ రీసైకిల్ పద్ధతిలో పోతున్నది. పౌల్ట్రీ ఫామ్లకు, డైరీ ఫామ్లకే తప్ప మనుషులు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినని పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ప్రభుత్వం ఆలోచన చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సలహా మేరకు వారు ఆలోచన చేసి ఈరోజు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, సన్న బియ్యం పంపిణీ చేస్తే ప్రతి గింజ కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రతి ఇంటిలో ప్రతి వారు కూడా సన్న బియ్యం తింటారు అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్య పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు రేషన్ వ్యవస్థను కానీ, సివిల్ సప్లైస్ వ్యవస్థను కానీ బలోపేతం చేయాలని ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీదల గురించి ఆలోచించే పార్టీ. సన్న బియ్యం అనేది ధనవంతులకే పరిమితం కావద్దు, సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచనతో ఈరోజు సన్న బియ్యాన్ని మీకు తీసుకొచ్చినాం. రైతులకు కూడా సన్న బియ్యం, సన్న ఒడ్లు పండించిన రైతులకు కూడా పోయిన సీజన్ నుంచే 500 రూపాయలు బోనస్ ఇస్తూ దాదాపు మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 లక్షల ఒడ్లు పండించి, 12 లక్షల టన్నుల ఒడ్లు పండించి ఒక రికార్డు సృష్టించిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అంటే మనం సన్న ఒడ్లు వేస్తే మనం ఆ సన్న ఒడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి సన్న బియ్యం మీకు ఉచితంగా ఇస్తున్నది. అంతకుముందు ప్రభుత్వం 40 రూపాయలకు కిలో బియ్యం కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చేది. ఉచితంగా ఇచ్చినా అది పూర్తిగా కూడా దుర్వినియోగం అయ్యేది, ఎవరు కూడా తినకపోయేది. ఈరోజు ఒక 8-10 రూపాయలు ఎక్కువ అవుతుంది. అంటే 50 రూపాయలు ప్రభుత్వం ప్రతి కిలోకి ఖర్చు పెట్టి మళ్ళీ మీకు ఇస్తున్నది. అంటే సగటున ప్రతి మనిషికి కూడా నెలకు 6 కిలోలు వస్తున్నాయి. అంటే మీ కుటుంబంలో 4 ఉంటే 4 6 24 కిలోలు వస్తున్నాయి. 24 కిలోలు అంటే 50 రూపాయలు కిలో లెక్కన వేసుకున్నా కానీ 1200 రూపాయలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందజేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏది చేసినా బీదలకు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ నుంచి మొదలు పెడితే రోటీ కపడా మకాన్ అనే స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీదవని ఆడుకునే సమస్య చేసింది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, 10 ఏళ్ల నుంచి ఎవరికి ఇల్లు లేవు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టే కార్యక్రమంగా తీసుకున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఇల్లు కట్టిస్తున్నాం, ఇటు రేషన్ షాపులు చేస్తున్నాం, 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చినాం, మహిళలకు బస్సులో ఫ్రీ చేసినాం. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలను ఆదుకునే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పోతున్నది. అందుకోసం మీరు మొన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో మా నాన్నగారు దామోదర్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఎక్కడ ఆయన ఓపిక నశించలేదు. నియోజకవర్గాన్ని పట్టుకొని ఇక్కడే ఉంటూ మేమందరం కూడా మీ మధ్యలో ఉంటూ మాకు చేతనైన సాయం చేస్తూ మీ మధ్యలో ఉన్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఎంతో మంది ఓడిపోతే అటు పత్తా లేకుండా పోతారు. మేము అట్లా కాదు. సూర్యాపేటలో ఇది 3 సార్లు ఓటమి పాలైనా కానీ ఓటమిని దిగమింగుకొని కూడా మేము మీకు సేవ చేసే కార్యక్రమం చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. రాజకీయాలంటే సంపాదన కోసం వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు. మా కుటుంబం సేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చింది. మీరెవరైనా ఆలోచన చేసుకోండి. రాజకీయాలు రాకముందు వాళ్ళ ఆస్తులెంత, రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులెంత. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో గర్వంగా చెప్పగలుగుతా, మా ఒక్క కుటుంబం తప్ప
ఏ రాజకీయ కుటుంబం కూడా అంత చెప్పుకోలేరు, ధైర్యంగా చెప్పుకోలేరు. మేము ఆస్తులు కోల్పోయి రాజకీయం చేసినాం తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4 తరాల నుంచి మీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే బీదల పార్టీ అని నమ్మిన పార్టీ. సైద్ధాంతికంగా కూడా సిద్ధాంతపరంగా కూడా మీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీతోటి మా ముత్తాతుండే, తాతుండే, పెదనానుండే, నానుండే, నేనున్నాను. అంటే 4 తరాల నుంచి కూడా 3 రంగుల జెండా వదిలిపెట్టలేదు. ఆ 3 రంగుల జెండాతో సెలవుతోటే ఈరోజు మనకి ఈ కార్యక్రమాలని జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ, ఇంతే పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం పలికినందుకు, ఇంత లేట్ అయినా వేచి ఉన్న మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా సన్న బియ్యం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాప్రభుత్వం తరఫున రాజేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం గారికి, రేణుక గారికి, మిగతా నాయకులందరికీ కూడా, మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ గారికి, అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ అక్కినేని శ్రీనివాస్ గారికి, మల్లేష్ గారికి, మిగతా అందరికి వచ్చిన నా ఇంట వచ్చిన మిత్ర బృందం అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.